అదే సూర్య అనేది చాలా హిట్ అయిన సిరీస్. దాని తర్వాత మీకు స్కోప్ ఉంది. చాలా ఛాన్సెస్ వచ్చే ఇప్పుడు స్కోప్ చెప్తున్నా ఉంది. కదా, వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ప్రొడక్షన్ హౌస్‌లో ఫేమ్ హ్మ్. ఉన్నోడినే పెట్టుకోవాలి. హ్మ్. దట్ ఈస్ రాంగ్. నేను ఇప్పుడు చెప్తానంటే దట్ ఈస్ రాంగ్. అదే కదా! ఫేమ్ ఎప్పుడు పనిచేయదు. హ్మ్. టాలెంట్ ఉంటే ఆర్టిస్ట్ అనేవాడు యాక్టింగ్ బాగా చేశాడంటే జనాన్ని థియేటర్‌కి తీసుకొస్తాడు. పరిగెట్టుకొని తీసుకొనొస్తాడు. హ్మ్. థియేటర్‌లో ఆ క్యారెక్టర్ కనపడాలి గానీ ఫేమ్ కనిపించకూడదు. అవునవును. దిస్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్ అంతే. క్యారెక్టర్ కనిపించాలి. క్యారెక్టర్ చేసినప్పుడు అబ్బా! ఏం చేస్తున్నాడురా ఎవడ్రా కొత్తోడు. అంతే తప్ప ఫేమ్ ఉన్నోడిని తీసుకొచ్చి పెడితే ఆడు సరిగ్గా చేయకపోతే హ్మ్. క్యారెక్టర్ ఇంపాక్ట్ అనేది ఇక్కడే పోతుంది చాలామంది. హ్మ్. ఎంతసేపు ఫేమ్ ఎమ్మట పడుతున్నారు మనోళ్ళు చాలామంది. ఇప్పుడు నాకు ఫేమ్ లేదని నేను చెప్పట్లేదు గానీ ఉంది. సినిమాలు చూడట్లేదు నా బాధ నాది. అదే నాకు కొంచెం బాధ ఉంది నాకు. యాహ్! నవ్వుతున్నాను గానీ లోపల ఆ పెయిన్ ఉండిపోయింది. ఏంట్రా చూడట్లేదా? ఏంట్రా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. పోనీ ఈళ్ళకి కావాల్సింది ఏంటంటే హిట్. హ్మ్. ఒక హిట్ పడిందంటే మేబీ ఆ శుక్రవారం నా సినిమా ఏదైనా హిట్టయిందంటే ఆ ఫ్రైడే రోజు మేబీ చూస్తారేమో. ఆ శుక్రవారం కోసం వెయిట్ చేస్తున్నాను. హ్మ్. ప్లీజ్ అండి బాబు. హ్మ్. ఇంకేమని చెప్పాలి? ముందు అవకాశం ఇవ్వండి ఫస్టు. సినిమా ఆడకపోతే అప్పుడు తర్వాత చూద్దాం. తర్వాత సంగతి తర్వాత.